బ్రేకింగ్ చూస్తున్నాం. దేశమంతటా మండపాల్లో కొలువుదీరిన బొచ్చు గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డు వేలంపైనే ఉంది. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధర పలుకుతుంది. అందుకే భక్తుల గుండెల్లో బంగారంగా నిలిచిన గణనాథుడి లడ్డు వేలం పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొట్రాయి వద్ద లడ్డు వేలం పాట మొదలుపెట్టనున్నారు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూలు ఈసారి ఎంత ధర పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు, ఆయన చేతిలో పెట్టే లడ్డూల సైజుల్లోనూ పోటీ పెరిగింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలాపూర్ గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేశుడి చేతిలోని లడ్డూపై పడింది. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూ బద్దలు కొడుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రూల్ బుక్ మారింది. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో పాల్గొనాలి అనుకునేవారు ముందుగా గత ఏడాది వేలం మొత్తం డిపాజిట్ చేయాలన్నారు. అయితే ఇంతకు ముందు వరకు స్థానికేతరులకు మాత్రమే ఈ నిబంధన ఉండేది. ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపు చేశారు. గ్రామస్తుల నుంచి కూడా వేలం పాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ పలికిన 27 లక్షలను డిపాజిట్ చేసిన వారికి మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈసారి 30 లక్షలు పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. దేశమంతటా మండపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డూ వేలంపైనే ఉంది. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధర పలుకుతుంది. అందుకే భక్తుల గుండెల్లో బంగారంగా నిలిచిన గణనాథుడి లడ్డూ వేలం పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాట మొదలు పెట్టనున్నారు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు ఈసారి ఎంత ధర పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు, ఆయన చేతిలో పెట్టే లడ్డూల సైజుల్లోనూ పోటీ పెరిగింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలాపూర్ గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేశుడి చేతిలోని లడ్డూ పైనే పడింది. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూ బద్దలు కొడుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో రూల్ బుక్ మారింది.
బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో పాల్గొనాలి అనుకునేవారు ముందుగా గత ఏడాది వేలం మొత్తం డిపాజిట్ చేయాలన్నారు. అయితే ఇంతకు ముందు వరకు స్థానికేతరులకు మాత్రమే ఈ నిబంధన ఉండేది. ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపచేశారు. గ్రామస్తుల నుంచి కూడా వేలం పాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ పలికిన 27 లక్షలను డిపాజిట్ చేసిన వారికి మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈసారి 30 లక్షలు పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.